ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అధ్యాయం అర్జునుడి ప్రశ్నలతో ప్రారంభమవుతుంది. బ్రహ్మం అంటే ఏమిటి? మరణ సమయంలో భగవంతుని ఎలా స్మరించాలి? జీవుడు మరణం తర్వాత ఏ గతిని పొందుతాడు? ఇలా మొదలైనటువంటి విషయాలపై అర్జునుడు సందేహాలు అడుగుతాడు. శ్రీకృష్ణ భగవానుడు వివరించడం ప్రారంభిస్తాడు. మనం ఇందులోని ముఖ్యమైన విషయాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. క్షరం అంటే అర్థం నాశనం. అక్షరం అంటే నాశనం లేనిది. బ్రహ్మం అంటే సర్వవ్యాపి దైవ స్వరూపమైన పరమాత్మ. శాశ్వతమైన బ్రహ్మమును తెలుసుకొని ఆయనను స్మరిస్తూ జీవించడమే అక్షర బ్రహ్మయోగం. జీవితకాలమంతా భగవంతుని స్మరిస్తూ జీవిస్తే చివరి క్షణంలో కూడా ఆ స్మరణనే నిలిచి పరమగతిని పొందగలుగుతాం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేటి కాలంలో చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు వీటి వల్ల ఒత్తిడికి గురై ఆధునిక మానవుడు సతమతమైపోతున్నాడు. అలాంటప్పుడు ఇక యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఏం చేయగలడు? కాబట్టి భగవంతుడే మనకు తేలికైనటువంటి మార్గాన్ని తెలియజేశాడు. ఒకటి ధ్యానం, మరొకటి భగవన్నామస్మరణ. ఈ రెండు ఉత్తమమైన మార్గాలు. జీవితం శాశ్వతం కాదు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ఓంకారం అనే పవిత్రమైన శబ్దాన్ని స్మరిస్తూ పరమాత్మను చేరవచ్చు. చివరి క్షణంలో కొత్తగా భగవంతుని నామాన్ని స్మరించడం కష్టం. అందుకే ప్రతిరోజు సాధన కావాలి. పరీక్ష రాసే రోజే విద్యార్థికి ఏది గుర్తుకొస్తుంది? అతడు సంవత్సరమంతా చదివినటువంటి విషయమే అతడికి గుర్తుకొస్తుంది. అట్లా కాకుండా పరీక్ష రేపనగా ముందు రోజు మాత్రమే చదివితే ఫలితం వస్తుందా? రాదు. భగవన్నామస్మరణ కూడా అంతే. మనం చేసే పనిని ధర్మబద్ధంగా, నిజాయితీగా చేస్తూ మనసులో నిరంతరం దైవస్మరణ నిలుపుకుంటే అదే అక్షర బ్రహ్మయోగం బోధించే సులువైన మార్గం. తమ రోజువారీ పనులు చేస్తూనే హరే రామ హరే కృష్ణ నామాన్ని స్మరిస్తూ భగవంతుని చింతనలో ఉండటానికి ప్రయత్నిస్తారు ఇస్కాన్ కృష్ణ భక్తులు. వీరే కాదు, ఏ భక్తుడైనా సరే మనసులో భగవంతుని స్మరిస్తూ ఉంటే పరమాత్మ బోధించిన మార్గంలో నడుస్తున్నట్లే. సమస్త ప్రాణులను ఎవరైతే భగవద్భావంతో చూస్తారో, సర్వభూతాలను భగవత్ స్వరూపమైన తన ఆత్మలో దర్శిస్తారో వాడే నిజమైన భాగవతోత్తముడు. అటువంటి వాడు పరమాత్మలో లీనమైపోతాడు. తిరిగి జన్మంటూ లేని భగవద్భక్తుడవుతాడు. అందుకు ఉదాహరణగా ఈరోజు మనం ఒక చిన్న కృష్ణ భక్తుడి యొక్క కథని మనం చెప్పుకుందాం. కృష్ణదాసు శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు. నిరంతరం కృష్ణనామస్మరణతోనే కాలం గడుపుతూ ఉండేవాడు. ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన అవసరాలకు కావలసినంత ధనాన్ని మాత్రమే సంపాదిస్తూ కృష్ణనామస్మరణతో కాలాన్ని గడిపేవాడు. ఈయన మంచి చిత్రకారుడు కూడా. సమయం దొరికినప్పుడల్లా శ్రీకృష్ణుని జీవిత ఘట్టాలను అద్భుతంగా చిత్రిస్తూ ఉండేవాడు. అలా ఆయన గీసిన చిత్రపటాలన్నీ తన స్నేహితుడికి ఇస్తుండేవాడు. ఇలా 50 సంవత్సరాల కాలం గడిచింది. కృష్ణదాసు చిత్రించిన అనేక చిత్రాలను ఆయన స్నేహితుడు ఇన్ని సంవత్సరాలుగా వాటిని భద్రపరుస్తూ వచ్చాడు. ఒకనాడు కృష్ణదాసు గీసిన చిత్రాలను ప్రదర్శించాలనే ఆలోచన ఆయన స్నేహితునికి వచ్చింది. కొందరు దాతలిచ్చినటువంటి ధనంతో ఆ చిత్రపటాలను మంచిగా చట్రంలో బిగించి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎంతో మంది అద్భుతమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. దేశ దేశాల నుండి కూడా ప్రదర్శనను చూడటానికి అనేక మంది కళాభిమానులు వచ్చారు. ఇలా 1 నెల రోజుల పాటు చిత్ర ప్రదర్శన సాగింది. చూడటానికి వచ్చినటువంటి కళాభిమానులంతా ప్రదర్శన ఏర్పాటు చేసిన ఆయనే చిత్రించాడేమో అని అనుకొని అతన్ని సన్మానించే భాగ్యం ఇవ్వమని అడగగా ప్రదర్శన ఏర్పాటు చేసిన కృష్ణదాసు మిత్రుడికి నిజం చెప్పక తప్పలేదు. అప్పుడు కృష్ణదాసు స్నేహితుడు, ఈ చిత్రాలు గీసింది నేను కాదు, నా స్నేహితుడు చిత్రించాడు. ఇవన్నీ భగవంతుని ప్రీతి కోసం గీసినవే.
ఫలాపేక్ష తెలియని మహాత్ముడు ఆయన మనసులో మెదిలే భక్తి భావాలకు అనుగుణంగా గీసినవి. ఈ గీసిన చిత్రాలన్నీ నాకిచ్చాడు. వాటిని నేను ఇంతకాలం భద్రంగా దాచి ప్రదర్శన ఏర్పాటు చేశాను. ఇలా ప్రదర్శన చేస్తున్నాను అనే విషయం కూడా ఆ మహానుభావుడికి తెలియదు అని చెప్పగా, ఆ చిత్రకారుణ్ణి చూడాలని ఉంది. చూయిస్తే మేము ఆయనని గౌరవిస్తాం, సత్కరిస్తాం అని అనగా, ఇటువంటి గుర్తింపు, గౌరవాలు ఆ మహానుభావుడికి నచ్చవు. కానీ మీరందరూ కోరుతున్నారు కాబట్టి రేపు ప్రదర్శన చివరి రోజు కనుక తప్పక తీసుకొస్తాను. కానీ మీరు ఎటువంటి హంగు, ఆర్భాటాలు చేయకండి. నేనే మెల్లగా ఆయనని వేదికపైకి తీసుకొస్తాను. అప్పుడు సత్కరించండి అని వారితో చెప్పి, మరునాడు కృష్ణదాసును ఆ ప్రదర్శన దగ్గరికి తీసుకొచ్చి ఆ చిత్రాలను చూయిస్తాడు. అవి చూసిన కృష్ణదాసు శ్రీకృష్ణుని వివిధ రూపాలను దర్శించి పులకరించిపోతాడు. చివరిగా కృష్ణదాసుతో ఆయన స్నేహితుడు, మహానుభావ, ఈ చిత్రాలన్నీ మీరు చిత్రించినవే, క్షమించండి. మీ అనుమతి తీసుకోకుండా వీటిని ప్రదర్శించినందుకు అని అతని పాదాలపై పడ్డాడు. నాయనా, నీవు చాలా శ్రమపడ్డావు. ఇంత అద్భుతంగా చిత్ర ప్రదర్శనని ఏర్పాటు చేసి ఎంతో మంది ఆ పరమాత్మను దర్శించే భాగ్యం కల్పించావు. నిజంగా నీవు చాలా గొప్పవాడివయ్యా అని అతనికి నమస్కరిస్తాడు. కళాభిమానులందరూ కృష్ణదాసుని సన్మానించాలని అనుకుంటూ ఉండగా, ఇంతలో సాక్షాత్తు ఆ భగవంతుడే తన సన్నిధిలో సత్కరించాలని కృష్ణదాసుకి ముక్తి ప్రసాదించాడు. ఇలా కృష్ణదాసు నిరంతరం భక్తి భావనతో జీవితం గడిపి భగవంతునిలో ఐక్యమైపోయిన భాగవతోత్తముడు కృష్ణదాసు. సర్వం కృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.